దేవాలయంలో తీర్థం స్వీకరించేటప్పుడు చేతి కింద ఏదో ఒక వస్త్రాన్ని పెడతారు. ఇది సంప్రదాయమా లేక ఆచారమా? సంప్రదాయ మార్గంలో తీర్థ స్వీకారం అన్నప్పుడు మనం పూజ చేసి ఆ వెనువెంటనే సాలగ్రామ తీర్థం మనం స్వీకరించాలి. ఎవరి పూజ వారికి తీర్థం అవుతుంది. అక్కడ వస్త్రం ధరించే అవసరం ఉండదు. నిత్య పూజ ఎవరికి వారు విడివిడిగా చేసుకొని ఎవరి తీర్థం వారు స్వీకరించాలి. ఇది సనాతన ధర్మం బోధించిన లక్షణం. క్రమేణా పూజ సార్వజనీనమైనప్పుడు తీర్థం స్వీకరించే సమయంలో రెండు చేతుల మధ్యన వస్త్రాన్ని ధరించడం ఆచారంగా మారింది. ఆచార ప్రభవో విష్ణు ధర్మస్య ప్రభురచ్యుత ఇలాంటి వాక్యాలతో ఆచారానికి కూడా శాస్త్ర రూపాన్ని ధర్మరూపంగా సనాతన ధర్మం రూపును అందించింది. ఈ చేతిలో నీరు పోసుకొని మినపగింజ మునిగేంత ప్రమాణంలో ఉండే ఆ నీటిని చూపుడు వేలు గురువు, బొటనవేలు శుక్రుడు, ఈ చూపుడు వేలును బొటనవేలుతో బంధించి లేదా సమయ మార్గంలో శుక్రుడిని గురువు చేత బంధించి ఈ విధంగానూ తీసుకోవచ్చును. ఇది సమయభామ పద్ధతి. ఈ విధంగా కూడా తీసుకోవచ్చును. వారి వారి గురుబోధలను అనుసరించి తీర్థాన్ని గోకర్ణ రూపంలో తీసుకోవాలి. ఇలా శుక్రుడిని బొటనవేలుని మడిచి చూపుడు వేలుతో ఈ ఆవు చెవి వల్ల సిద్ధం చేసుకున్న ఆ రూపంలో తీర్థాన్ని స్వీకరించాలి. స్వీకరించే సమయంలో ఇలా వదిలిపెడితే దేవతీర్థం, ఇలా విడిచిపెడితే ఋషితీర్థం, ఇలా విడిచిపెడితే పితృతీర్థం, ఇలా విడిచిపెడితే అంటే స్వీకరిస్తే దేవతీర్థంతో సమానమైనటువంటి ఆనంద తీర్థం, జీవతీర్థం. ఇలా జీవన రేఖ ద్వారా తీసుకునే ఆ నీరు మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది ఎంగిలి అవుతుంది. పెదవులకు తాకే ప్రమాదం ఉంటుంది. ఎంగిలి పెదవులకు తాకడం, లాలాజల స్పర్శ కావడం. ఆ వెనువెంటనే చేతిని కడుక్కోవాలి. ఈ చేతికి మధ్యన వస్త్రం ఉన్న ఎడల ఈ ఎంగిలి చెయ్యి ఈ చేతిని తాకకుండా ఈ చేతిని కాపాడుతుంది. ధర్మాన్ని మనం అనుసరించినప్పుడు ఆ తీర్థం కింద పడకుండా వస్త్రంతో తుడుచుకోవడానికి ఉపయోగకరం, నేలపైన పడకుండా పవిత్రంగా మనం స్వీకరించే విధానం కనుక ఆచారకాండను అనుసరించి రెండు చేతుల మధ్యన ఇలా రెండు చేతుల దిగువన కాకుండా రెండు చేతుల మధ్యన ఇలా ఉంచి గోకర్ణ రూపంలో తీర్థం తీసుకోవాలి. ఇది ఆచారం, ఇది పద్ధతి.